సినిమా టికెట్ రేట్ల విషయం గురించి తనకు తెలియదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సినిమా టికెట్ ధరల పెంపునకు తాను ఎప్పుడు అనుమతించలేదని చెప్పారు. సినీ పరిశ్రమ నుంచి తనను కలవడానికి ఎవరూ రాలేదని చెప్పారు. తనపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. తనను ఇబ్బంది పెడితే ఏం వస్తుందని ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మంచి పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్స్కు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలు ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 3 రిలీజ్ కానీ నిన్నగాక మరొక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయి కానీ నా దగ్గర ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను అప్లికేషన్ పెట్టుకుంటున్నాను కలవద్దని. మహిళా అధికారులపై తప్పుడు ప్రచారం చేయవద్దని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు. మహిళా అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టవద్దని కోరారు. అధికారుల బదిలీలు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయని తమకు చెప్పి బదిలీలు చేయరని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై జరుగుతున్న కుట్రలను త్వరలోనే బయటపెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలా మంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయం లేదని మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన. మళ్ళీ నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద ముఖ్యమంత్రి మీద చేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాటి కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మా ఏదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి. ఏం చేస్తాం? ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే నువ్వు శిక్షిస్తాడు. తిరుమల కల్తీ నెయ్యి కేసు